హలో ఫ్రెండ్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. ఈ రోజు అయితే మా స్టోర్ రూమ్ చూపిస్తారండి. ఒకసారి చూసారా ఎంత గిజిబిజిగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ మా ఈవెంట్ సామాన్లు, ఇంకా నా పెయింటింగ్ సామాన్లు, అలాగే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేస్తామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బెలూన్ డెకరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే సేవ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను స్టోర్ రూమ్కి ఎందుకు వచ్చాను అని అంటే, యాక్చువల్గా హోలీ ఉంది కదా, నేను లాస్ట్ ఇయర్ కూడా అసలు ఎలాంటి ఫెస్టివల్స్ కూడా అంత ప్రాపర్గా జరుపుకోలేదు. లేకపోతే ఎవ్రీ ఇయర్ నేను హోలీ ఫోటోషూట్ అనేది తీసుకుంటాను అనమాట. బట్ ఈసారి ఇంకా నేను గివ్ అప్ ఇవ్వదలుచుకోలేదు. అందుకోసం ఇంకా సరేలే కలర్స్ అన్న వెతుక్కుందాం. ఎట్లాగో మన స్టోర్ రూమ్లో అయితే అన్నీ ఉంటాయి కదా. సో స్టోర్ రూమ్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం. ఇంకేస్ లేకపోతే ఇంకా మనం కొనే ఛాన్స్ ఉంటుంది కదా. ఎట్లాగో ఇంకో 2 డేస్లో అయితే హోలీ ఉంది. నేను ఇవన్నీ సర్దుకుంటే రేపు హోలీ షూట్కి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ డే ఒక ఈవెంట్ ఉంది, అండ్ దాని తర్వాత ఇంకా హోలీ ఉంది. సో ఇలా ఉంది, టైం అంతా కూడా బిజీ స్కెడ్యూల్ అయితే రన్ అవుతుంది. సో అందుకోసం వాళ్ళైతే ఇక్కడికి వచ్చాను అనమాట. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అండ్ నా లైఫ్కి కూడా చాలా రెగ్యులర్గా వస్తున్నారు. వాళ్ళకైతే నేను గివ్ అవేది ప్లాన్ చేశాను. సో అది కూడా నేను గర్ల్ అండ్ బాయ్ ఇద్దరికి ఇస్తున్నాను అనమాట. సో చూద్దాము, అదైతే ఫ్యూచర్లో. ఇంకా ఒక 500 సబ్స్క్రైబర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నారు కదా. సో అవి కూడా అవ్వగానే 3000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేనైతే దాన్ని చిట్టిలేసి మరీ తీస్తాను అనమాట. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. సో ఇప్పుడు అన్నీ కూడా ఇవి ఓల్డ్ సోఫాస్ అనమాట. సో మా డాడీ ఉన్నప్పుడు ఇంకా నేను ఎందుకు అవి వేరే వాళ్ళకి ఇచ్చేయడం, మా డాడీ గుర్తుగా కొన్ని ఉంచుకున్నాను అనమాట. సో ఎట్లాగో స్టోర్ రూమ్ ఉంది కదా, ఇక్కడ పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇన్ కేసు ఎవరైనా రేపు ఏమైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా కావాలి అని అంటే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా కలర్సే. నేను యాక్చువల్గా ముగ్గుల పోటీకి వెళ్తాను కదా, అన్నీ కూడా ఒక 5 kgs అలా తెచ్చి పెట్టుకుంటాను అనమాట. మొత్తం ఒక క్వింటల్ వరకు కూడా రంగులే ఉంటాయి నా దగ్గర. సో అట్లా అనేది సరేలే చూద్దాం. ఇంకా మనకు హోలీ ఫోటోషూట్ కంటే ఇట్లా పౌడర్ కలర్స్ కావాలి కదా. బట్ ఇప్పుడు ఏంటంటే ముగ్గులకు అన్నీ కూడా శాండ్ కలిపిన కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా సరేలే ఒక 3 కలర్స్ ఉన్నా సరే మేనేజ్ చేద్దాము అనేసి అనుకున్నా. అండ్ మోర్ ఓవర్ గుండులో ఫోటోషూట్ అవసరమా? అయ్యో పడిపోయింది, మొత్తం పడిపోయింది, కలర్ అంతా పడిపోయింది. అనవసరంగా అంతగానం వేస్ట్ అయితే అయిపోయింది. లోపలంతా ఇంకెంత పడిందో ఇదంతా కూడా మళ్ళీ ఒక రోజు క్లీన్ చేసుకోవాలి. బట్ నాకు అసలు టైమే ఉండదు. ఏం చేస్తాం, ఇంకా అంత పౌడర్ వేస్ట్ అయినా సరే దాన్ని మళ్ళీ ఏదో ఒకలాగా ఇంకో కలర్స్ అన్ని మ్యాక్సిమం కింద వరకు కొన్ని లీక్ అయినాయి అన్నీ కూడా ఒక కలర్లా ఉంటుంది కదా. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇంకో కలర్ లాగా అన్ని కలిపేసి వచ్చిందానే మళ్ళీ మంచిగా పూర్తిగా మిక్స్ చేసి ఇంకో కలర్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని కూడా మనం నెక్స్ట్ టైం ఇంకా రంగుల పోటీలప్పుడు ఇంకోసారి యూజ్ అవుతుంది. అంటే స్టెమ్కి కానీ లేకపోతే చెట్లు వేస్తే దాని కింద ప్లాంట్స్కి కానీ వేటికైనా సరే అది యూజ్ అవుతుంది అనమాట, శాండ్ లాగా. సో ఇప్పుడైతే నేను ఏమేమి కలర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా బయటకి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు నేను రేపు హోలీ ఫోటోషూట్కి ఆరెంజ్ ఒకటి, గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి, బ్లూ ఒకటి, పర్పుల్ ఒకటి ఇలా అయితే తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ చూపి మరి చాలు, జస్ట్ ఫోటో ఇదేమో ఇట్లా ఏమనుకున్నాను గులాల్. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ కలర్స్ అయితే ప్యాక్ అయితే చేసిన అనమాట. ఏదో ఫోటోషూట్కి అయితే ఇంకొకటి అయితే దొరికింది. ఇంకా దీంతో పాటు కొన్ని కలర్స్ కొన్నానో ఇంకా ఐడియా లేదు. టైంని బట్టి మేనేజ్ చేస్తాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.